హాయ్ గైస్, వెల్కమ్ టు ది అనదర్ బ్లాగ్. దిస్ ఈజ్ అర్జున్ ఫ్రమ్ ఏఆర్ ఆటోమోటివ్స్. ఈరోజు మన దగ్గర ఉన్నది హ్యుండై క్రెటా 2018లో మనకు వచ్చింది హ్యుండై క్రెటా. ఈ హ్యుండై క్రెటా కలర్ వచ్చేసి ఫైరీ రెడ్. ఇది ఒక లుక్ చూసుకుంటే మన దగ్గర స్మార్టర్ అండ్ షార్పర్ లుక్లో ఉంది. ఇది ఒక స్పోర్టివ్ లుక్లో ఉంది. ఇది మనం ఇంజన్ చూసుకుంటే ఇప్పుడు మనకి ఇంజన్ చూసుకుంటే మాన్యువల్ సపోర్ట్ ఉంది, ఇన్సులేషన్ లేదు. మనకి ఇంజన్ CRDI 16 వాల్వ్స్ ఉంది, కామన్ రైల్ డైరెక్ట్ ఇంజెక్షన్ 16 వాల్వ్స్, రేడియేటర్ ఉంది, కూలెంట్, వాటర్ వైపర్ది, ఎయిర్ ఫిల్టర్, బ్యాటరీ. ఇది వచ్చేసి వైబ్రేటర్. ఇప్పుడు ఇంజన్ గురించి మాట్లాడుకోవాలంటే మనం డ్రైవింగ్ చేసుకుంటే పర్ఫార్మెన్స్ చెప్తాను. ఇప్పుడు ఈ కార్ గురించి చెప్పాలంటే చాలా బెస్ట్లో ఉంది ఈ కార్. డ్రైవింగ్ కానీ, టైర్ లుక్స్ కానీ, బాడీ గ్రిల్ కానీ, హెడ్ లైట్స్ ఇవన్నీ చూసుకుంటే ఒక షార్పర్ అండ్ స్మార్ట్ లుక్లో ఉంది ఇది. ద డైమెన్షన్స్ ఆర్ లెంత్ వచ్చేసి మనకి 4270 mm అండ్ విడ్త్ వచ్చేసి 1720 mm అండ్ హైట్ వచ్చేసి 1680 mm అండ్ వీల్ బేస్ వచ్చేసి మనకి 2590 mm అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 180 mm. ఇప్పుడు మనం హెడ్ లైట్స్ చూసుకుంటే హాలోజన్ హెడ్ లైట్స్, హాలోజన్ ఇండికేటర్ అండ్ ఫాగ్ ల్యాంప్స్ అండ్ DRLs ఉన్నాయి, డే లైట్ రన్నింగ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఇవి మనకి ఎప్పుడు వర్క్ చేసాయంటే హ్యాండ్ బ్రేక్ డౌన్ చేయగానే ఇవి ఆన్ అవుతాయి. నైట్ హెడ్ లైట్స్ ఆన్ చేసినప్పుడు DRLs ఆఫ్ అయిపోతాయి. మనకి ఇక్కడ చూసుకుంటే కింద స్కిడ్ ప్లేట్ ఉంది, క్రోమ్లో ఇచ్చారు, సిల్వర్ క్రోమ్లో ఇచ్చారు స్కిడ్ ప్లేట్. ఇక్కడ చూసుకుంటే బ్లాక్ కాంబినేషన్లో ఇచ్చారు. ఇక్కడ గ్రిల్ చూసుకుంటే బ్లాక్ గ్లాసీ ఫినిష్లో ఇచ్చారు. ఇది యాడ్ ఆన్ ఫిట్టింగ్ ఇది. ఇప్పుడు మనం ఫ్రంట్ టైర్ చూసుకుంటే 205/65 R16 inches ఇది అలాయ్ వీల్స్. మనకి డిస్క్ వచ్చేసి వెంటిలేటెడ్ డిస్క్ అండ్ బ్యాక్ టైర్ డ్రమ్ బ్రేక్స్. మనం సస్పెన్షన్ చూసుకుంటే మ్యాక్ఫర్సన్ స్ట్రట్ కాయిల్ స్ప్రింగ్ విత్ షాక్ అబ్జర్వ్ వచ్చేసి గ్యాస్ ఫీల్డ్. మనకి బ్యాక్ సస్పెన్షన్ చూసుకుంటే కపుల్డ్ టార్షన్ బీమ్ విత్ స్ట్రట్ కాయిల్ స్ప్రింగ్ ఉంది. కపుల్డ్ టార్షన్ బీమ్ వల్ల కూడా మనకి సస్పెన్షన్ చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. మనకి బూట్ ఓపెన్ చేసి చూస్తే మనకి బూట్ వచ్చేసి 400 లీటర్స్. మనకి బూట్ స్పేస్ వచ్చేసి 400 లీటర్స్. మన టైర్ సైజ్ చూసుకుంటే కూడా మనకి అలాయ్స్ ఇచ్చారు, సేమ్ టైర్ సైజ్ 205/65 R16. మనకి ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్ కూడా ఇచ్చారు డౌన్ చేసుకోనికి. ఇక్కడ చూసుకుంటే మనకి రేర్ కెమెరా ఇచ్చారు, రేర్ కెమెరా విత్ సెన్సార్స్ 4 సెన్సార్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి సిల్వర్లో స్కిడ్ ప్లేట్ ఇచ్చారు, బ్లాక్ కాంబినేషన్ అండ్ స్కిడ్ ప్లేట్. మనకి ఇక్కడ టైల్ ల్యాంప్స్ చూసుకుంటే హాలోజన్ రివర్స్ హాలోజన్ ఇచ్చారు, ఇండికేటర్ హాలోజన్ ఇచ్చారు. మనకి బ్యాక్ సీట్లో చూసుకుంటే గ్రాబ్ హ్యాండిల్ ఇచ్చారు. ఇక్కడ ఎలక్ట్రికల్ విండోస్ బటన్ ఇచ్చారు. ఇక్కడ 1 లీటర్ వాటర్ బాటిల్ అండ్ ఏదైనా ఒక బుక్ షెల్ఫ్ ఇచ్చారు. మనకి ఇంటీరియర్ చూసుకుంటే 2 హెడ్ రెస్ట్ ఇచ్చారు, మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇచ్చారు 2. మనకి అక్కడ హ్యాండిల్ ఇచ్చారు. మనం ఇంటీరియర్ చూసుకుంటే లెగ్ రూమ్ చూడండి, చాలా బెటర్ ఉంది లెగ్ రూమ్. అండ్ హెడ్ రూమ్ కూడా చాలా బెస్ట్ ఉంది ఈ పర్ఫెక్ట్ SUVలో.
అండర్ థై సపోర్ట్ చూసుకుంటే మనది నార్మల్ అని చెప్పుకోవచ్చు ఈ కార్లో. అండ్ మనకి ఇక్కడ ఆమ్రెస్ట్ కూడా ఇచ్చారు విత్ 2 కప్ హోల్డర్స్. మనకు ఆమ్రెస్ట్ కూడా కరెక్ట్ డిజైన్ ఇచ్చారు, కరెక్ట్ వేలో మన సీటింగ్ గురించి ఇచ్చారు. అండ్ బ్యాక్ సీట్లో చూసుకుంటే మనకి రేర్ ఏసీ వెంట్స్ ఇచ్చారు, 12 వోల్టేజ్ సాకెట్ ఇచ్చారు, 12 వోల్టేజ్ 150 వాట్స్ సాకెట్ ఇచ్చారు, పవర్ సాకెట్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి. మనకి ఫ్రంట్ చూసుకుంటే మనకి హ్యాండిల్ చూసుకుంటే ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఇవి. మనకి ఇండికేటర్స్ చూసుకుంటే మిర్రర్స్కి ఎల్ఈడి ఇండికేటర్స్ ఇచ్చారు మిర్రర్స్కి. ఇది నాన్ ఫోల్డబుల్, ఇవి ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ కావు, ఇవి మాన్యువల్ ఫోల్డబుల్స్. అండ్ ఫ్రంట్ సీట్లో చూసుకుంటే మనకి ఇక్కడ హ్యాండిల్ ఇచ్చారు, ఇక్కడ విండో ఆన్ స్విచ్ ఇచ్చారు, డోర్ లాక్ ఆన్ స్విచ్ ఇచ్చారు, అండ్ 4 పవర్ విండో స్విచెస్ ఇచ్చారు. బట్ ఇక్కడ చూసుకుంటే మనకి అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్కి అడ్జస్టబుల్ ఇన్సైడ్లో ఉంది. మనకి ఇది ఒక బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇన్సైడ్లో మనకి లెఫ్ట్ మిర్రర్, రైట్ మిర్రర్ ఇక్కడ అడ్జస్టబుల్ ఉంటే మనం చూడొచ్చు, అది ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఇవి. అండ్ సీట్ గురించి మాట్లాడుకుంటే మనం 6 వే హైట్ అడ్జస్టబుల్ అండ్ స్ప్లిట్ సీట్ ఇచ్చారు. మనకి ఇంటీరియర్ చూసుకుంటే ఇక్కడ మనకి బెస్ట్ ఏంటంటే ఇక్కడ గ్రిప్ ఇచ్చారు, ఇక్కడ గ్రిప్ ఇచ్చారు, ఇక్కడ సరిపోని వాళ్ళకు ఇక్కడ పట్టుకొని ఇక్కడ తీసుకోవచ్చు. మనకి ఇక్కడ చూసుకుంటే ఇన్బిల్ట్ 4 స్పీకర్స్ ఇచ్చారు ప్లస్ 2 ట్వీటర్స్ ఇచ్చారు. మనకి ఇంటీరియర్ చూసుకుంటే బ్లాక్ ఫైబర్ ఇచ్చారు అండ్ ఇచ్చారు. మనకి గ్లవ్ బాక్స్ వచ్చేసి 1.5 లీటర్ గ్లవ్ బాక్స్. అండ్ మనకి ఇది మనం ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకుంటే మనకి టాకోమీటర్ ఇచ్చారు, ఆర్పిఎం మీటర్ ఇచ్చారు, స్పీడోమీటర్ ఇచ్చారు. మనకి టాకోమీటర్లో ఫ్యూయల్ రేంజ్ కూడా చూపిస్తుంది అండ్ ఫారెన్హీట్ చూపిస్తుంది అండ్ కిలోమీటర్ డ్రివెన్ ఎన్ని చూపిస్తుంది అండ్ ఫ్యూయల్ ఫారెన్హీట్ మనకి ఇట్లా కూడా చూపిస్తుంది. ఇందులో స్పీడోమీటర్ కూడా డిజిటల్లో చూపిస్తుంది, టాకోమీటర్ అనలాగ్ ఉంది, డిజిటల్ ఉంది. దీంట్లో మనకి అదొక బెస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే హెడ్ లైట్ లెవెలర్ ఉంది, మనకి 3 స్టెప్స్ హెడ్ లైట్ లెవెలర్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో బ్రైట్నెస్, ఇది బ్రైట్ ఇల్యూమినేషన్ ఇది మీరు చూడవచ్చు. ప్లస్ చేస్తే అక్కడ వస్తుంది కదా, అండ్ డౌన్ మైనస్ చేస్తే ఇల్యూమినేషన్ తగ్గుతుంది, అప్ చేసే ఇల్యూమినేషన్ పెరుగుతుంది, డౌన్ చేసే ఇల్యూమినేషన్ తగ్గుతుంది. అండ్ స్టీరింగ్ మనకి ఒక స్పోర్టివ్ లుక్లో ఉంది, ఒక హ్యాండిల్ గ్రిప్ విత్ లెదర్ కాదు, ఇది ఫుల్ ఫైబర్. ఇది మనకి హ్యుండై బ్యాడ్జింగ్ కూడా సిల్వర్ క్రోమ్లో ఇచ్చారు, స్టీరింగ్ మౌంటెడ్లో ఇచ్చారు, వాల్యూమ్ అప్ సైడ్ డౌన్, బ్లూటూత్, హ్యాండ్స్ ఫ్రీ, మ్యూట్ అండ్ మోడ్స్ కూడా ఇచ్చారు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్కి మనకి ఇక్కడ ట్రిప్ ఉంది, రీసెట్ ఉంది అండ్ మోడ్స్ ఉంది మీరు చూడవచ్చు. మోడ్ ప్లస్ మనకి ఇక్కడ మోడ్ ప్రెస్ చేస్తే మనకి ఎఫ్ఎం ఆన్ ఆఫ్ అవుతుంది, మనకి ఎఫ్ఎం ఇక్కడ అండ్ ఛానల్ అప్ సైడ్ డౌన్ అండ్ రీసెట్, ట్రిప్. మనకి ఇక్కడ ట్రిప్ ఆన్ ప్రెస్ మనకి ట్రిప్స్ చూపిస్తుంది, స్పీడో, ట్రిప్ ఏ, ట్రిప్ బి. ఇంకా ఫ్యూయల్కి ఇంకా 68 కిలోమీటర్స్ దాకా వెళ్తుందని ఉంది కార్. మనకి ఇక్కడ సెంట్రల్ కన్సోల్లో చూసుకుంటే మనకి ఇన్బిల్ట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇచ్చారు, డిస్ప్లే, మ్యూట్, సెటప్, ఫోన్, మీడియా, రేడియో, సీక్ ట్రాక్. ఇదంతా ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో మనకి 12 సెంటీమీటర్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇచ్చారు ఇన్బిల్ట్. ఇది మనకి ఇప్పుడు సౌండ్ క్వాలిటీ చూసుకుంటే చూసారు కదా, సౌండ్ క్వాలిటీ హ్యుండైలో ఒక బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇన్బిల్ట్ కూడా మనకి ట్వీటర్స్ కూడా 2 ట్వీటర్స్ ఇచ్చారు. అండ్ మనకి ఏసీ చూసుకుంటే మాన్యువల్ ఏసీ 4 స్పీడ్స్ ఇచ్చారు అండ్ మోడ్స్ ఇచ్చారు అండ్ కూల్ అండ్ హాట్ ఇచ్చారు.
మనకి ఇక్కడ ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ ఏసీ ఆన్ ఆఫ్, ఇది డీఫాగర్. మనకి ఇక్కడ చూసుకుంటే ఇన్బిల్ట్ ఇచ్చారు 12 వోల్టేజ్ సాకెట్ అండ్ ఎక్స్ట్రా యూఎస్బి కూడా ఇచ్చారు. ఇది మెమొరీ కార్డ్, పెన్ డ్రైవ్ పెట్టుకోవడానికి. ఇది మనకి 12 వోల్టేజ్ పవర్ సాకెట్, ఫోన్ ఛార్జర్ ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే ఒక మొబైల్ ప్లేస్ ఉంది, మనకి మొబైల్ హోల్డర్ టైప్. మన గేర్ రాడ్ అరౌండ్ చూసుకుంటే మనకి సిల్వర్ క్రోమ్లో ఇచ్చారు. అండ్ మనకి ఇప్పుడు ఇందులో మనకి 6 స్పీడ్ మాన్యువల్ ఇచ్చారు. అండ్ రివర్స్ చూసుకుంటే మనకి లివర్ మీది కానీ ఫస్ట్ గేర్ ఇలా వేస్తాం, అలా వేస్తే మనకి రివర్స్ పడుతుంది. మనకి ఇక్కడ రివర్స్ కెమెరా కూడా ఉంది కాబట్టి మనకి రివర్స్ కెమెరా చూపిస్తుంది. మనకి ఇక్కడ గైడ్ లైన్స్ కూడా చూపిస్తాను నేను మీకు. మనకి ఇక్కడ హ్యాండ్ బ్రేక్, ఇక్కడ 2 కప్ హోల్డర్స్, ఇది డస్ట్. ఇది మనకి హుండై వాళ్ళు ఇచ్చారు. మనకి ఇక్కడ చూసుకుంటే సెంటర్ ఆర్మ్రెస్ట్ విత్ స్టోరేజ్, ఇది మూవబుల్ ఆర్మ్రెస్ట్. ఇది మనకి ఎలా యూజ్ ఉంటుందో అలా వాడుకోవడానికి. మనకి ఇక్కడ మెయిన్గా ఈ కార్లో మెయిన్ చెప్పాలంటే దిస్ ఈజ్ ఎ బడ్జెటెడ్ లగ్జరియస్ ఎస్యూవి. ఎవరైనా కొనుక్కోవచ్చు. ఇది ఒక చాలా బెటర్గా ఉంది. ఇది ఎస్ వేరియంట్, హ్యుండై క్రెటా ఎస్ వేరియంట్. ఇది ద ఇంటీరియర్ ఈజ్ సో గుడ్. ఇంటీరియర్ మనకు చాలామందికి ఉంటుంది, ఇంజిన్ చూడకుండా కానీ ఇంటీరియర్ చూసి ఫిదా అయ్యేటట్టు ఉంటారు. మనకి ఇంటీరియర్ బెస్ట్ ఉంటే మనకి ఎక్స్టీరియర్ నెక్స్ట్ స్టెప్లో తీసుకుంటారు. కానీ ఈ పర్టికులర్ ఎస్యూవీలో ఇంజన్ బెటర్గా ఉంది, ఇంటీరియర్ బెటర్గా ఉంది. అండ్ సస్పెన్షన్ విషయానికి వచ్చినా కానీ చాలా బాగుంది ఇది. ఒకవేళ కార్లో కీస్ పెట్టి కూడా మనం డోర్ తీస్తే మనకి వార్నింగ్ లైట్ వస్తుంది అండ్ సౌండ్ కూడా వస్తుంది. కీస్ తీస్తేనే మనకు పోతుంది. మనం ఇప్పుడు సస్పెన్షన్ గురించి ఇట్లా గుంటల రోడ్లో వెళ్తున్నాం. మనకి గుంటలలో సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ చాలా బెటర్ ఉంది. ఎందుకంటే బ్యాక్ సీట్లో కూడా మనకి కపుల్ టార్షన్ బీమ్ వచ్చింది కాబట్టి బెటర్గా ఉంది. మనకి ఫ్రంట్ యాజ్ యూజువల్ మ్యాక్ఫర్సన్ షార్ట్ కాయిల్ స్ప్రింగే ఉంది. కానీ గ్యాస్ ఫీల్డ్ షాక్ అబ్జర్వ్ కావడంతో మనకి చాలా బెటర్గా ఉంది ఇది సస్పెన్షన్. మాత్రం సస్పెన్షన్ గురించి చెప్పాలంటే అది ఒక 4.5 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు మనకు. అండ్ టర్నింగ్ కాడ వచ్చేసి మనకి చాలా స్మూత్ స్టీరింగ్లో ఉంది, స్మూత్ హ్యాండ్లింగ్ అండ్ కర్వింగ్ కూడా స్మూత్గా ఉంది. మనకి ఇంజన్ గురించి మాట్లాడుకుంటే 1.4 లీటర్ డీజిల్ ఇంజన్, 1398 cc మనకి ఇది. ఇందులో డిఓహెచ్సి ఇంజన్. మనకి హార్స్ పవర్ వచ్చేసి 90 హార్స్ పవర్ ఇచ్చారు. అండ్ టార్క్ వచ్చేసి 120 న్యూటన్ మీటర్ ఆఫ్ టార్క్ ఉంది. మనకి దీంట్లో కానీ i20లో కానీ సేమ్ ఇంజన్ ఇచ్చారు. బట్ i20 ఏంటంటే అది i20 ఏంటిదంటే మనకి ప్రీమియం హ్యాచ్ బ్యాక్, అది కాకపోతే టార్క్ తక్కువ ఉంటుంది దాంట్లో. ఇది 1.4 లీటర్ డీజిల్ ఇంజన్ ఇచ్చి మనకి టార్క్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యేటట్టు ఇచ్చారు మనకి దీంట్లో ఈ కార్లో. మనకి బ్రేకింగ్ చూసుకున్నా కానీ పర్ఫెక్ట్గా ఉంది. వెంటిలేటెడ్ డిస్క్ అండ్ డ్రమ్ డిస్క్. ఇది మనకి టార్క్ చూసారు కదా, ఫుల్ పర్ఫెక్ట్లో ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ సడన్ బ్రేక్స్ వచ్చినప్పుడు కూడా ఎమర్జెన్సీ బ్రేక్ అప్లై చేసుకునేటట్టు కూడా అట్లా అప్లై చేసేటట్టు ఇచ్చారు మనకి బ్రేకింగ్. మనకి గేర్ షిఫ్ట్స్ కూడా చాలా బెటర్లో ఉన్నాయి. మనకి గేర్ టు గేర్ షిఫ్ట్స్ అండ్ గేర్ టు 6th to 4th గేర్ అట్లా వేసుకున్నా కానీ మనకి గేర్ టు గేర్ షిఫ్ట్ చాలా పర్ఫెక్ట్ అండ్ బెటర్ కూడా ఉంది.
మనకి స్టీరింగ్ విషయానికి వస్తే మనం చెప్పాలంటే ఇప్పుడు 0 to 60 స్పీడ్ మనకి 8 సెకండ్స్లో వెళ్తాం మనం. ఐ మీన్ 5-6 సెకండ్స్ పడుతుంది. అండ్ 100 యాక్సెలరేషన్ మనకి కావాలంటే 13 to 14 సెకండ్స్ యాక్సెలరేషన్ టైమింగ్ అవుతుంది. మనకి స్టీరింగ్ మాట్లాడాలనుకుంటే 0 to మనకి 60 స్పీడ్ వరకు మెయింటైన్ చేసే స్టీరింగ్ కంట్రోల్ అనేది నార్మల్గా ఉంది. అండ్ ఎప్పుడైతే 70 to 80 స్పీడ్ 90 స్పీడ్ మెయింటైన్ చేసామో స్టీరింగ్ వీల్ అనేది మనం కొంచెం హార్డ్నెస్ అవుతుంది, ఎందుకంటే మన హ్యాండ్లింగ్ గ్రిప్ కోసం. అండ్ స్పీడ్ బంప్స్ కాడ కూడా మనకి సస్పెన్షన్ చాలా బెస్ట్ ఉంది. మనకి వీలింగ్ అండ్ స్టీరింగ్ అండ్ టార్క్ ప్రొడ్యూసింగ్ ఒక పర్ఫెక్ట్ ఎస్యూవీలో చాలా బెటర్గా ఇచ్చారు ఈ హ్యుండై వాళ్ళు. మనకి ఆన్ రోడ్స్ చూసుకుంటే మనకి అండ్ సీట్ కంఫర్ట్ కూడా చాలా బెటర్ ఉంది డ్రైవింగ్ పర్ఫార్మెన్స్లో. మనకి మనకి డ్యాంపింగ్ షీట్ ఉంది, అవైలబుల్లో ఉంది కాబట్టి మనకి ఇంజన్ నాయిస్ అనేది ఇన్సైడ్లో వినిపించట్లేదు. డ్యాంపింగ్ షీట్ చాలా కార్స్ రావు, కానీ అది పెట్టుకోవడమే బెటర్. మనకి ఇంజన్ నాయిస్ ఏం మనకి వినిపించదు. మనకి దీంట్లో వీల్ అలైన్మెంట్ కూడా చాలా బెటర్గా ఉంది. మనకి మనకి ఓన్లీ ఫస్ట్ గేర్ వేసినప్పుడు మనకి యాక్సిలేషన్ ఇవ్వకుండా కానీ టార్క్ ప్రొడ్యూస్ ఈజీగా అవ్వడం వల్ల మనకి 0 to 20 స్పీడ్ వరకు మనకి యాక్సిలేషన్ ఇవ్వకుండా మెయింటైన్ అవుతుంది. మళ్ళీ సెకండ్ గేర్లో మనకి 40 to 45 స్పీడ్ వరకు మెయింటైన్ అవ్వగలుగుతుంది. అండ్ థర్డ్ గేర్లో మనకి 60 వరకు మెయింటైన్ అవుతుంది. అండ్ ఫోర్త్ గేర్లో మనకి నార్మల్గా యాక్సిలరేషన్ ఇస్తే మనకి టార్క్ అనేది బెటర్ పర్ఫార్మెన్స్లో ఇస్తుంది. అండ్ మనకి ప్రైస్ హ్యుండై క్రెటా ప్రైస్ రేంజ్ హై ఎందుకు ఉందంటే మనకి బాడీ స్ట్రక్చర్ హై బాడీ స్ట్రక్చర్ ఉంది. బాడీ స్ట్రక్చర్ మనకి పెద్ద సేఫ్టీ ఫీచర్స్ తోటి ఇచ్చారు కాబట్టి కొంచెం ప్రైస్ రేంజ్ కొంచెం ఎక్కువ ఉంది. అండ్ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే 1.4 లీటర్ డీజిల్ ఇంజన్లో కూడా మనకి బెటర్ పర్ఫార్మెన్స్ ఇంజన్ ఉంది ఇది. ఈ కార్ గురించి లాస్ట్ రివ్యూ ఏంటిదంటే మనకి ఈ కార్ మనకి 1.4 లీటర్ డీజిల్లో కూడా బెస్ట్ ఉంది. బెటర్ పర్ఫార్మెన్స్, బెటర్ ఫీచర్స్, బెటర్ స్పెసిఫికేషన్, బెటర్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్, మనకి సస్పెన్షన్ కూడా బెటర్గా ఉంది. ఈ కార్ హై రేటింగ్ ఇచ్చేసరికి మనకి 4.6 వరకు ఇచ్చేయచ్చు మనకి కార్ రేటింగ్. మనకి ఒకవేళ యూజ్డ్ కార్ కొనాలనుకున్నా కానీ మనకి బెటర్గానే ఉంటుంది, కానీ డిసడ్వాంటేజెస్ ఏం లేవు ఈ కార్లో. Hope you saw, guys. Thank you. Follow my Instagram for more updates and follow my YouTube channel. Like, share and subscribe. Thank you.